ఎంపీలతో కలిసి ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అతడొక ఆదర్శమూర్తి. రామోజీరావు అస్తమయంపై తెలుగుదేశం నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. రామోజీరావు మరణం యావత్ తెలుగు జాతికి తీరని నష్టం కలిగించిందని టెక్కల నియోజకవర్గం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. పాత్రికేయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రామోజీ కుటుంబ సభ్యులకు తెదేపా తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు గారి మరణం యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.